ఇక పూర్వీకుల ఫోటోలు, ఇది మూడవది చాలామంది తెలియక చేసేటువంటి పొరపాటు. పూజ గదిలో మన పూర్వీకుల ఫోటోలు పెట్టుకోవడం, మన తాతలు తండ్రులు చనిపోయిన వాళ్ళు ఎవరో పెట్టుకోవడం అనమాట. మనల్ని వెళ్ళిన మన పెద్దల మీద మనకున్న ప్రేమ గౌరవం అయితే ఉంటాయి, కాదనట్ల. వాళ్ళని గుర్తు చేసుకోవడం మన సాంప్రదాయంలో భాగం కూడా. కానీ వాళ్ళ ఫోటోలను పెట్టాల్సిన చోటు పూజ గది కాదు అని చెప్పి వాస్తు శాస్త్రం స్పష్టంగా చెప్తోంది. ఎందుకంటే పూజ గది అనేది దేవతల కోసం కేటాయించినటువంటి స్థలం. మన పూర్వీకులు పితృదేవతల విభాగంలోకి వస్తారు. పితృదేవతలను ఒకచోట ఉంచి పూజించడం వల్ల ఇద్దరి శక్తుల మధ్య కూడా సమతుల్యం దెబ్బతింటుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఉందండి. దీనివల్ల దేవతల అనుగ్రహం పూర్తిగా అందకపోవచ్చని, అదే టైంలో పితృదేవతల ఆశీస్సులు కూడా మనకు సరిగ్గా లభించవని చెప్పేసి పండితులు వివరిస్తూ ఉంటారు. కొన్ని నమ్మకాల ప్రకారం, కొన్ని విశ్వాసాల ప్రకారం ఏంటంటే ఇలా చేయడం వల్ల ఇంట్లో అశాంతి కానీ, పిల్లల విషయంలో సమస్యలు కానీ, కుటుంబ అభివృద్ధిలో అడ్డంకులు కానీ ఎదురయ్యే అవకాశం ఉంది అని అంటుంటారు. మన పెద్దల్ని గౌరవించడం ఎంత ముఖ్యమో వాళ్ళని సరైన పద్ధతిలో సరైన స్థానంలో స్మరించుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుపెట్టుకుని. మరి పూర్వీకుల ఫోటోలను ఎక్కడ పెట్టాలి అని అడగవచ్చు మీరు. వాస్తు నిపుణుల సూచనల ప్రకారం ఏంటంటే పూర్వీకుల ఫోటోలను ఇంటికి దక్షిణ దిశలో ఉన్న గోడకి పెట్టడం అనేది ఉత్తమం అన్నమాట. అక్కడ వాళ్ళకి ప్రత్యేకంగా ఒక చోటు కేటాయించి వాళ్ళ తిథుల్లో కానీ, ముఖ్యమైన రోజుల్లో కానీ వాళ్ళని స్మరించుకోవచ్చు కూడా. కానీ పొరపాటున కూడా వాళ్ళ ఫోటోలను దేవుళ్లతో కలిపి పూజ గదిలో ఉంచకూడదు అని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ షార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని వెంటనే క్లిక్ చేసి అక్కడ ఫుల్ వీడియోని మీరు చూడొచ్చు. మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.